ఐపీఎల్ 2026 సీజన్లో పసుపు జెర్సీ ధరించిన సంజు శాంసన్ ఎట్టకేలకు తన అసలైన ప్రతాపాన్ని చూపించాడు. గత 3 మ్యాచ్ల్లో వరుసగా విఫలమై విమర్శలు ఎదుర్కొన్న ఈ కేరళ స్టార్ ఢిల్లీ క్యాపిటల్స్తో జరుగుతున్న మ్యాచ్లో చెలరేగిపోయాడు. 52 బంతుల్లోనే అద్భుత శతకాన్ని బాది ఈ సీజన్లో సెంచరీ నమోదు చేసిన తొలి ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. ఈ మ్యాచ్కు ముందు సంజు శాంసన్ ఫామ్పై అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి. 3 ఇన్నింగ్స్ల్లో కేవలం 22 పరుగులు మాత్రమే చేయడంతో అతనిపై ఒత్తిడి పెరిగింది. ముఖ్యంగా స్వింగ్ బౌలింగ్ను ఎదుర్కోవడంలో శాంసన్ తడబడుతున్నాడనే విమర్శలు వచ్చాయి. అయితే వాటన్నింటినీ తుడిచిపెడుతూ ఢిల్లీ బౌలర్లపై సంజు విరుచుకుపడ్డాడు. కేవలం 26 బంతుల్లోనే అర్ధశతకాన్ని అందుకున్న అతను ఆ తర్వాత మరో 26 బంతుల్లోనే శతక మైలురాయిని చేరుకున్నాడు. అతని ఇన్నింగ్స్లో 12 ఫోర్లు, 3 భారీ సిక్సర్లు ఉండటం విశేషం. ఈ ఇన్నింగ్స్ శాంసన్కు అంత సులభంగా ఏమీ సాగలేదు. ఒకవైపు కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ త్వరగానే వెనుదిరిగినా సంజు పట్టుదలగా నిలబడ్డాడు. అయితే అర్ధశతకానికి చేరువలో ఉన్న సమయంలో అతనికి వీపు నొప్పి రావడంతో అభిమానులు ఆందోళనకు గురయ్యారు. గత ఏడాది ఇదే ఢిల్లీ జట్టుపై ఆడుతూ గాయపడి టోర్నీకి దూరమైన చేదు జ్ఞాపకాలు అందరికీ గుర్తొచ్చాయి. ఫిజియోలు వచ్చి చికిత్స చేసిన తర్వాత నొప్పిని భరిస్తూనే అతను బ్యాటింగ్ కొనసాగించి అపురూప శతకాన్ని పూర్తి చేశాడు. సొంత మైదానం చెపాక్లో సంజు శాంసన్ ఆడిన ఈ ఇన్నింగ్స్ చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులకు కంటి నిండా నిద్రనిచ్చింది. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు బాధ్యతాయుతంగా ఆడుతూనే భారీ స్కోరు సాధించడంలో సంజు కీలక పాత్ర పోషించాడు. ఈ అద్భుత ప్రదర్శనతో శాంసన్ తనలోని అసలైన పోరాట యోధుడిని ప్రపంచానికి మరోసారి పరిచయం చేశాడు. తన బ్యాటింగ్ శైలిపై వచ్చిన విమర్శలన్నింటికీ ఈ శతకంతోనే సరైన సమాధానం చెప్పాడు. సొంత మైదానం చెపాక్లో సంజు శాంసన్ ఆడిన ఈ ఇన్నింగ్స్ చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులకు కంటి నిండా నిద్రనిచ్చింది. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు బాధ్యతాయుతంగా ఆడుతూనే భారీ స్కోర్ సాధించడంలో సంజు కీలక పాత్ర పోషించాడు. ఈ అద్భుత ప్రదర్శనతో శాంసన్ తనలోని అసలైన పోరాట యోధుడిని ప్రపంచానికి మరోసారి పరిచయం చేశాడు. తన బ్యాటింగ్ శైలిపై వచ్చిన విమర్శలన్నింటికీ ఈ శతకంతోనే సరైన సమాధానం చెప్పాడు.